హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి యూఎస్ఏ వ్లాగ్స్. ఈ వీడియో నేను ఈ ఫ్రైడే ఈవినింగ్ షూట్ చేశాను. ఆ రోజు మా వారు ఆఫీస్ నుంచి కాల్ చేసి ఈవినింగ్ నరగన్సెట్ బీచ్కి వెళ్దాము, అక్కడ సన్సెట్ చూసి అక్కడే డిన్నర్ చేసి వద్దాము, రెడీగా ఉండండి అని చెప్పగానే మేము పిల్లలు నేను రెడీగా ఉన్నాము. ఆయన రాగానే అందరం కలిసి నరగన్సెట్ బీచ్కు వెళ్తున్నాము. నరగన్సెట్ బీచ్కి వెళ్ళేటప్పుడు అందువేలో ప్రావిడెన్స్ వస్తుంది. ఈ ప్రావిడెన్స్ ఏంటంటే మా రోడ్ ఐలాండ్ యొక్క క్యాపిటల్ సిటీ. మేముండే ప్లేస్ నుంచి నరగన్సెట్కి వెళ్ళడానికి 51 మినిట్స్ పడుతుంది. ఇప్పుడైతే నరగన్సెట్ బీచ్కి వచ్చేసినాము. ఇక్కడ మేము వచ్చేసరికి 7:40 అయింది. 8 o'clockకి సన్సెట్ ఉండే. మేము అనుకున్నాము బీచ్ ఓషన్ నుంచి సన్సెట్ ఉంటుందేమో అనుకున్నాము. అలా లేదు, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ హౌసెస్ నుంచి సన్సెట్ ఉంది. ఓకే అని చూసేసినాము, కానీ చాలా బాగుండే సన్సెట్. ఈ నరగన్సెట్ బీచ్ మోస్ట్ పాపులర్ బీచ్ ఇన్ రోడ్ ఐలాండ్. ఇక్కడ సర్ఫింగ్ చాలా ఫేమస్. ఈ బీచ్ డీప్గా ఉండదు, వాటర్ క్లియర్ వాటర్ ఉంటాయి. శాండ్ కొంచెం సన్నగా బ్లాక్గా ఉంది. మేము 2019లో యూఎస్ వచ్చినప్పుడు ఫస్ట్ న్యూపోర్ట్ బీచ్కి వెళ్ళినాము. తర్వాత సెకండ్ ఈ నరగన్సెట్ బీచ్కి వచ్చినాము. చాలా మంచి అనిపించింది, ఎందుకంటే బీచ్ పక్కనే అట్లా హోటల్స్ ఉంటాయి, పక్కన నడవడానికి వాక్వే ఉంటుంది. చాలామంది జనాలు ఉంటారే, చాలా మంచి అనిపించింది. ఇప్పుడు సన్సెట్ ఆ హోటల్ మధ్యలో నుంచి వచ్చింది. అలా చూసుకుంటూ ఓషన్ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆ రోజు వెదర్ చాలా బాగుండే, కాకపోతే విండ్ చాలా ఎక్కువగా ఉంది. ఆ పక్కన నడుచుకుంటూ ఆ వేవ్స్ సౌండ్ వినుకుంటూ నడుస్తుంటే చాలా బాగుండే. ఇక్కడ మా పాపనైతే చాలా మంచి వ్యూ ఉంది మమ్మీ అని ఫొటోస్ తీసుకుంటుంది. ఇలా బీచ్ ముందు హోటల్స్, పక్కన రోడ్డు, ఆ పక్కన గ్రీనరీ, తర్వాత ఇలా కూర్చోవడానికి బెంచెస్ ఉంటాయి. బెంచెస్ పైన కూర్చొని అట్లా ఓషన్ని చూసుకుంటూ రిలాక్స్ అవుతారు. ఇక్కడ మా వినయ్ వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి మాకు చెప్పకుండా ఎక్కడికో 1 hour వెళ్ళిండ్రు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, వాళ్ళు కాల్ చేయరు. మేము అనుకున్నాము పక్కన మ్యూజిక్ షో అవుతుంది కదా, అక్కడ చూస్తున్నారేమో అనుకున్నాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిండ్రో తర్వాత చెప్తాను. ఇక్కడైతే నేను మా పాప ఇక్కడ అన్నీ చూసుకుంటూ, ఇది చాలా బాగుంది కదా, అక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మధ్య మధ్యలో బెంచెస్ పైన కూర్చుంటూ వెళ్తున్నాం. ఏదైనా సలాడ్ through the pouring rain. You know that's the pain that I hate to lose. Feel the strain, feel the shame. Give me the beat, boys, and break my soul. I wanna get lost in your rock and roll. Drift away, wasted time. Don't understand the things I do. I seem so unkind. Down on you, just take me away. That's right, Joe. I saw her yesterday. It's you she's thinking of, and she told me what to say. She loves you. ఇక్కడ సమ్మర్లో జూన్ నుంచి ఆగస్టు వరకు ఎవ్రీ మండే అండ్ ఫ్రైడే
ఈవినింగ్ 6 నుంచి 8 PM వరకు లైవ్ మ్యూజిక్ షో ఉంటుంది. దీన్ని నరగన్సెట్ పార్క్స్ అండ్ రిక్రియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది ఫ్రీ షో. ఇది నరగన్సెట్లో ఫేమస్ ప్లేసు. ఇక్కడ కనిపిస్తుంది గదా! అది. దానిపైన అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. అలా చాలాసేపు లైవ్ మ్యూజిక్ షో చూసిన తర్వాత మా వినయ్‌ని వాళ్ళ డ్యాడీని వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తుంది గదా! 40 ఓషన్ ఇక్కడే ఉన్నారంట. వాళ్ళక్కడ రెస్టారెంట్ టేబుల్ రిజర్వ్ జేయడానికి వెళ్ళిండ్రంట. వాళ్ళు ముందు ఈ బోర్డ్ వాక్ పైన వాక్ చేసుకుంటూ వెళ్ళిండ్రనుకోని మేము కూడా బోర్డ్ వాక్ పైన వాక్ చేసుకుంటూ ఈ పక్కన ఓషన్ పక్కన మొత్తం ఇలా కాంక్రీట్‌తో వాల్ కట్టింది ఉంటుంది. బోర్డ్ వాక్ పైన నడుచుకుంటూ మధ్య మధ్యలో కూర్చుండుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చూస్తే విష్ పెడతారు గదా! అందరూ ఒకదాని మీద ఒకరు స్టోన్ బెట్టి అలా కూడా మా పాప పెడదామా మమ్మీ అంటుంది గానీ, ఇంకా వాల్ దిగి అటు దిగాలి గదా మమ్మీ వద్దులే ఇంకా వెళ్దాం పదా అని అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. సన్‌సెట్ అయిందా? అలా రెస్టారెంట్ దగ్గరికి పోయి ఉంటారమ్మా? చేస్తున్నా పో, ఎవరు లేరుగా. ఆ రోజు చాలా విండుంది. మా జుట్టు చూడండి ఎట్లా ఎగురుతుందో. మొత్తానికైతే మేము చాలా దూరం నడిచినాం. అక్కడ కనిపిస్తున్నాయి కదా లైట్స్, అక్కడి వరకెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాము. అంత దూరం వెళ్ళినా అక్కడ కూడా లేకపోయేసరికి అసలు ఎటెళ్ళిండ్రబ్బా వీళ్ళు చెప్పకుండా అని వెతుకుతున్నాము. వాళ్ళ ఫోన్ సైలెంట్‌లో ఉందంట. ఫోన్ చేసినా గానీ వాళ్ళకు వినిపియలేదు. వాళ్ళు ఫోన్ చూసుకోలేదు. మొత్తం వెతికేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇలా బీచ్ పక్కనే అన్ని హోటల్స్, రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ చీకటైపోతుంది. ఇంకా వాళ్ళే వస్తారులే అని చెప్పేసి మేము మ్యూజిక్ దగ్గర వెళ్ళి వెయిట్ చేస్తున్నాము. Thank you, everybody. Be safe. Don't leave any of your kids behind. అయిపోయిందా? Thank you. Come up and say hi. We got some CDs, only $5 today. Thank you, guys. అయిపోయిందిగా. అలా మ్యూజిక్ షో ఎండ్ అయింది. ఇంకా అప్పుడు వీళ్ళు వచ్చారు. ఎక్కడికి వెళ్ళిండ్రంటే ఇంకా మేము టేబుల్ రిజర్వ్ చేయడానికి వెళ్ళినాము. మీరు బిజీగా ఫొటోస్ తీసుకుంటున్నారు కదా, ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని వచ్చేసినాము అని చెప్తున్నారు. ఇక్కడైతే హోటల్కి ఎంటర్ అయ్యాము. ఇక్కడ బాటిల్స్ను మంచిగా అరేంజ్ చేసిండ్రు, బాగున్నాయి. ఈ రెస్టారెంట్లో సీ ఫుడ్ చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. మా పిల్లలు వెజిటేరియన్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు పాస్తా, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసుకునేవాళ్ళు. కానీ వాళ్ళు ఈసారి డిఫరెంట్‌గా వెజిటేరియన్‌లో ట్రై చేసిండ్రు. చాలా బాగుంది వెజిటేరియన్ ఫుడ్ కూడా. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా వస్తే 40 ఓషన్‌లో ట్రై చేయండి. చాలా బాగుంది రెస్టారెంట్. ఇప్పుడైతే మేము డిన్నర్ ఫినిష్ చేసి ఇంటికి రిటర్న్ అవుతున్నాము. ఆ రోజు విండుతో పాటు కొంచెం చలి కూడా ఉండే. అప్పుడే చలి స్టార్ట్ అయింది అనుకుంటున్నాము. ఆ టైంలో కూడా ఇంకా చాలామంది బెంచెస్ పైన కూర్చొని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే అరౌండ్
9:30 కల్లా ఇంటికి రిటర్న్ అయ్యాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.